ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఫస్ట్లీ మా ఇంటి బంగారం సక్సెస్తో పాటు అత్తగా ప్రమోట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. మేబీ యా నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ. ఆ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నాకు తెలిసింది తస్సదియా సాంగ్ జరుగుతున్నప్పుడు, ఓ షూట్ మధ్యలో. సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ వాజ్ ఎండ్ ఆఫ్ ద షూట్ అండ్ సమంత గారికి మార్నింగ్ ఫస్ట్ డే ఒంట్లో బాగాలేదని చెప్పారు. సో ఫీవర్ అని అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను, ఏంటి జ్వరం తగ్గిందా అంటే అప్పుడు ఏం మాట్లాడలేదు ఒక నిమిషము. ఆ తర్వాత లేదు, యాక్చువల్లీ ఐఎమ్ క్యారింగ్ మార్నింగ్ సిక్నెస్ అవుతుందని చెప్పారు. సో అది ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అప్పుడే తెలిసింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మిగతా షూట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఫినిష్ చేసాం. లక్కీలీ ఆ యాక్షన్ పోర్షన్ అంతా అయిపోయింది. సో యా వాస్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీ ఇన్ఫ్లుయెన్స్ సమంత గారి మీద ఉన్నట్టే సమంత గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉంటుందా అండి? ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందండి, ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. ఇన్ఫ్లుయెన్స్ అంటూ సమంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు తను వర్క్ చేసేటప్పుడు. గోల్ మీద ఎప్పుడు కన్నేసి పెడతారు. నేను కొంచెం మధ్య మధ్యలో అలా రిలాక్స్ అయిపోతుంటాను. సో అది ఐ ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ మోర్ ఆన్ ద గోల్. రిలాక్సింగ్ విషయానికి వస్తే నందిని రెడ్డి గారి మూవీస్ కోసం జనాలు ఎదురు చూస్తారు. ఇట్స్ లైక్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా పుణ్యం వచ్చినట్టు చాలా రేర్గా మూవీస్ తీస్తారు. మీ మూవీస్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 10 years 15 years తర్వాత కూడా ఓటీటీలోకో యూట్యూబ్లోకో వెళ్ళి వీ వాంట్ టు వాచ్ దట్ మూవీ. కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం ఫీల్ గుడ్ అవ్వాలి అనిపించినప్పుడు అలా మొదలైందికి వెళ్తాం, లేదంటే ఓ బేబీకి వెళ్తాం. రిపీట్ మోడ్లో జనాలు చూస్తూ ఉంటారు. నాట్ లైక్ ఈ బ్లాక్ బస్టర్ ఈ రోజే ఉంటుంది అలా. సో ఆ విషయం గురించి ఏమంటారు? ఎస్, ఐ నీడ్ టు వర్క్ ఫాస్టర్. అంటే ఈ నేను చేసిన ఒకటి పొరపాటు అంటారో లేదంటే వెల్త్ అంటారో, నేను ఎక్కువ మంది రైటర్స్తో కనెక్ట్ అవ్వలేదు. సో ఈ మధ్య యాక్చువల్గా లాస్ట్ 2 years ఐ బిన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ రైటర్స్, ఆల్మోస్ట్ 10 to 12 రైటర్స్ తోటి. ఓటీటీకి కూడా కాంటెంట్ చేస్తాను కాబట్టి ఎక్కువ మందితోటి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో నౌ ఐఎమ్ ఆల్రెడీ రెడీ ఫర్ మై నెక్స్ట్ అమెజాన్ షో స్టార్ట్ చేస్తున్నాను సెప్టెంబర్. సో ఈసారి గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది 100%. ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండానే ఐ విల్ ట్రై టు స్టార్ట్ ఒక ప్రాజెక్ట్ అయిన నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మూవీస్ టు ఫీల్ గుడ్, అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. నేను అట్లా అనుకొని తేను. బట్ ఐ థింక్ మేబీ బికాస్ నేను రాసే క్యారెక్టర్స్ కొంచెం ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉంటారు, కొంతమంది ఇలా ఉంటే బాగుండని అంటారు. సో ఆ చిన్న కంఫర్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకుంటా. సో బికాస్ ఆఫ్ దట్ నేచర్ ఐ థింక్ పీపుల్ దట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్. అండ్ నేను చెప్పే కథలు జనాలకి కనెక్ట్ అవుతున్నాయంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, దట్స్ ఆల్. అంతే. నేను చేసే రకంగా మనకి ఇప్పుడు ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేస్తారండి. మనం హోప్ చేస్తాం అందరికీ నచ్చుతుందని. సో దట్స్ ఆల్. ఓకే. సో అలా మొదలైంది తీసిన నందిని రెడ్డి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మా ఇంటి బంగారం తీసిన నందిని రెడ్డి గారికి డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్ వాట్ చేంజ్డ్? ఐ కెన్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నో. ఓకే. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను డ్యూరింగ్ అలా మొదలైంది అండ్ ఆల్ దట్. నేను కనపడతాను అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా, కానీ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ అన్ అగ్రెసివ్ పర్సనాలిటీ. చాలా ఏమంటారు, మొమాటాలు ఎక్కువ ఉంటాయి నాకు. నా రెమ్యునరేషన్ అడుక్కోవడానికి మొమాటము, నన్ను ఎవరన్నా కొంచెం ఎదురుగా కొంచెం ఘాటుగా మాట్లాడినా నిలబడడానికి మొమాటము, ఇట్లా ఎక్కువ ఉండేది నాకు. అది 100%. నేను బికాజ్ ఐఎమ్ టాల్ అండ్ బిగ్ ఎవ్రీబడి థింక్స్ సో ఐఎమ్ వెరీ అగ్రెసివ్. అది కాదండి, అది నా నేచర్ కాదు అది బేసిక్గా. సో ఐ థింక్ నౌ ఐఎమ్ స్లోలీ ఐ హ్యావ్ లెర్న్డ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, లెర్న్ టు సే నో అని కూడా అనొచ్చా? ఎస్, అది ఇంకా ప్రాసెసే. లెర్నింగ్ టు సే నో ఇస్ స్టిల్ అ ప్రాసెస్, బట్ ఎస్ ఐఎమ్ గెటింగ్ దేర్. ఓకే. సో అగైన్ ఇప్పుడు డైరెక్టర్గా మీరు ఎప్పుడు చూసినా ఫీమేల్ ఓరియంటెడ్, అంటే అట్లీస్ట్ ఫీమేల్ని హైలైట్ చేయడానికి చూస్తూ ఉంటారు. మన వాళ్ళు ఇంకా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరదా అని ఒక సినిమా వచ్చింది, దట్ వాస్ ఏ సూపర్ హిట్ మూవీ యాక్చువల్లీ. కానీ థియేటర్స్ వరకు జనం వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. బట్ మీరు తీస్తున్న సినిమాకి ఆ సినిమాలకి ఏమైనా తేడా ఉందంటారా?
నేను యాక్చువల్‌గా 'పరదా' చూడలేదండి. సో, ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ యెస్, ఫీమేల్స్ అంటే విమెన్ ఆడియన్సెస్ థియేటర్స్‌కు రావడం తగ్గించారు. ఎక్కువ ఇంట్లో ఓటీటీలో చూస్తున్నారు. సో, ద టార్గెట్ ఫర్ దిస్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' బిగినింగ్ నుంచి విమెన్ ఆడియన్సెస్‌ని ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే వస్తే మాత్రం కనెక్ట్ అవుతారనేది మాకు తెలుసు. వాళ్ళని తీసుకురావడం ఎట్లా? సో, సాంగ్, డాన్స్ ఇవన్నీ ఐడియాస్ ఉండినియి. సో, తసదియా డిజైన్ చేసింది కూడా ప్రైమరీలీ అందరూ ఇది చాలా క్యాచీగా, ఈజీగా ఉండాలి స్టెప్పు. డెఫినెట్‌గా అది తీసుకెళ్తుంది ఒకటి ఆడియన్స్‌కి అనేది వాస్ ద ఫస్ట్ థింగ్. అండ్ తసదియా హిట్ ఇట్స్ టార్గెట్ డెఫినెట్‌లీ. సో, ఆ తర్వాత వాస్ ద టీజర్ అండ్ ట్రైలర్. మాకు తెలుసు ఇందులో హ్యూమర్ ఉంది, క్వర్కీ నేచర్ ఉంది, ప్లస్ ఒక కూల్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్‌లో బ్లడ్, గోర్ అట్లా కాకుండా చాలా స్టైలైజ్డ్ బట్ రియలిస్టిక్ బట్ కూల్‌గా ఉంటది యాక్షన్ చూడ్డానికి. ఫన్ ఉంటది. సో, నాకెప్పుడు ఇష్టం ఐ థింక్ మోస్ట్ పీపుల్ యాక్చువల్లీ విమెన్ యాక్షన్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు. 'చార్లీస్ ఏంజెల్స్' గానీ, మీ 'మార్వెల్' సినిమాల్లో గానీ, అప్పుడు విజయశాంతి గారి సినిమాల్లో గానీ అది బాగా తీస్తే ఎంజాయ్ చేస్తారు జనం. సో, వి న్యూ ఆల్ దట్. కానీ ఏదైనా మనం అనుకునేది రీచ్ అవుతామా అనే ఒక డౌట్ ఎప్పుడూ ఉంటది. బట్ థ్యాంక్‌ఫుల్లీ పీపుల్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ షో నుంచే, మార్నింగ్ షో నుంచే రావడం మొదలుపెట్టారు. స్టిల్ థియేటర్స్ ఇంకా బిజీగా నడుస్తూ ఉన్నాయి. సో, మేము అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ డబుల్ రెస్పాన్స్ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అన్నీ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే బిగినింగ్‌లో రివ్యూస్ అన్నీ ఇట్లా మిక్స్డ్‌గా వెళ్ళారు. బిగినింగ్ నుంచి చెప్తున్నాను, ఇది కొత్త కథ కాదు, ఇది పాత ఫార్మాట్ కథనే, కానీ దాంట్లో కొంత మార్చాము అని చెప్తున్నాను. బట్ ఎనీవే రివ్యూవర్స్‌కి కొన్ని ఎక్కలేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ పీపుల్ గాట్ ఎవ్రీథింగ్. జనాలకి మేము మార్క్ చేసిన ప్రతి ఒక్క రిలేషన్షిప్, ప్రతి ఒక్క క్యారెక్టర్లోని సర్టన్ పెక్యులారిటీస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ తోటికోడళ్ళ గొడవలు కానీ, ఇంట్లో రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ అన్నీ. అండ్ సమంత క్యారెక్టర్లోని ఆ చిన్న హ్యూమర్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఆమెలోని వల్నరబిలిటీకి కనెక్ట్ అయ్యారు. అనిరుద్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారు. సో మెనీ థింగ్స్, దే గాట్ ఎవ్రీథింగ్. బట్ అబౌట్ రివ్యూస్ అంటే ఇంతకు ముందు ఓన్లీ రివ్యూ బేస్డ్ మూవీస్కి వెళ్ళేవారు జనం. ఏంటంటే రివ్యూ బాగుందా, యా ఈ సినిమాకి వెళ్దాం, రివ్యూ బాగాలేదా వద్దులే. మనం వెళ్ళి చూసి బాగాలేదు అనుకోవడం వేరు, ముందే వినేసి బాగాలేదు అనుకోవడం వేరు. 'మా ఇంటి బంగారం' కూడా దేర్ ఆర్ నెగిటివ్ రివ్యూస్, బంగారం కాదు వెండి అని చెప్పేసి. ఇలాంటి రివ్యూస్ చూసినప్పుడు వాట్ వుడ్ యూ సే, అంటే మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటారా? దట్స్ దేర్ ఒపీనియన్ అండి, అంతే. ఎందుకంటే ఇట్స్ వన్ పర్సన్స్ ఒపీనియన్ కదా. ఇప్పుడు 50 రివ్యూస్ అంటే అది 50 మంది రివ్యూ ఒపీనియన్ కదా. ఇక్కడ వేల మంది కొద్ది జనము వాళ్ళ రివ్యూలు పెట్టేశారు. సో ఇట్ జస్ట్ టుక్ ఇట్స్ ఓన్ కోర్స్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. సో మీరు ఏది చేసినా కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కారు. అండ్ సినిమా ఎంత సక్సెస్ అయినా, ఎంత కలెక్షన్ వచ్చినా కూడా కొంతమంది కొన్ని నచ్చవు. అండ్ దట్స్ ఓకే, యూ హావ్ టు యాక్సెప్ట్ వాట్ దే డోంట్ లైక్ ఆల్సో. మనం ఎందుకు గొడవ పడటం, కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు, అంతే కదా. ఓకే. సో యూఎస్ఏలో ఇక్కడ కూడా కాదు, యూఎస్ఏలో కూడా 149+ ఇంకా నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. వాట్ ఈస్ ద టాక్ దేర్? ఇట్స్ ఎక్సలెంట్ అండి. యూఎస్ ఇస్ ఫెంటాస్టిక్. ఇట్స్ కైండ్ ఆఫ్ బీటన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ చాలా బాగా we're close to 1.5 million now. So hoping for వాట్ ఎవర్ మోర్. ఇంకా అంటే ఆశకు అంతు లేదండి. బట్ వాట్ ఎవర్ ఏమొచ్చినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నందిని రెడ్డి గారు వాచెస్ మోర్ రీల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ దిస్. మీరేమంటారు? అండ్ మీ క్యారెక్టర్స్ కూడా అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి యూ కాల్ దెమ్ ఫర్ ఆడిషన్ అని చెప్పి విన్నాము. నేను ఎక్కువ రీల్స్ చూడటం కాదండి. యాక్చువల్గా నా స్కూల్ మేట్స్ ఒక గ్రూప్ ఉంది, వేర్ 4 ఫ్రెండ్స్ ఆర్ దేర్. సో వాళ్ళకి పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. సో అందులో వాళ్ళు మంజుషాది ఇది చూసి, సూర్యకాంతం గారికి మేము అందరం పెద్ద ఫ్యాన్స్. సో సూర్యకాంతం గారి పాత క్లిప్స్ కూడా పంపిస్తూ ఉంటారు నాకు. సో అందులోంచి ఇది ఒకళ్ళు నాకు ఈ గ్రూప్లో ఇది పెట్టారు. పెట్టిన దగ్గర నుంచి మేము స్టార్టెడ్ డిస్కసింగ్, అరే ఎంత బాగా చేస్తుంది అని. అక్కడి నుంచి నేను ఫాలో అవడం మొదలు పెట్టాను. సో వెన్ దిస్ క్యారెక్టర్ కాస్టింగ్ గురించి వచ్చినప్పుడు నాకు మంజుషా అయితే బాగుంటుందని అనిపించింది. అబౌట్ హర్ క్యారెక్టర్, ఇట్స్ వెరీ న్యూ అండ్ చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆమె నక్సలైట్ అయినా సపోర్ట్ చేస్తుంది, ఎలా ఉన్నా ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్ అన్నట్టు సపోర్ట్ చేస్తుంది. సో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఫర్ యూ ఎస్పెషల్లీ? ఫర్ మీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే చెప్తున్నాను కదా, నేను 5 years ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు నా కోర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ హ్యాస్ బిన్ వెరీ సెంట్రల్ ఇన్ మై లైఫ్. అండ్
నేను నా లైఫ్లో సక్సెస్ మెజర్ చేసుకునేది ఇలాంటి వాటితోటి. ఓకే. మీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతమంది వస్తారు అనేది అదే మీ సంపాదన. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ఇది మీరు కావాలంటే సంపాదించుకోవాల్సింది కాదు. ఓకే. ఇది మీకు మీ లైఫ్ సమ్ టోటలే మీ ఫ్రెండ్షిప్స్. మీరు ఇన్నేళ్ళు మీ వ్యవహారం ఎలా ఉండింది, మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు, దాన్ని బట్టే మీ ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సో యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ Yeah. వాజ్ హ్యాపీ టు షో దట్ ఇన్ ద ఫిల్మ్ as well. అలా మొదలైంది. తర్వాత దెర్ వాస్ దిస్ మూవీ కాల్డ్ జబర్దస్త్. యా, ఇప్పుడు దాని మీద ఒక షో కూడా నడుస్తుంది. అవును. వి కాంట్ ఈవెన్ సీ మూవీ ఎనీవేర్. ఒక ఓటీటీలో Yeah, లేదు, ఒక yeah. యూట్యూబ్ లో లేదు. యా, అండ్ ఇట్ వాస్ ఏ అటర్ ఫ్లాప్ మూవీ Yes. అని చెప్పొచ్చు అనుకుంటాను. యాను ఇంకే అంటే- ముసుగులో గుద్దులాట ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫ్లాప్. Yeah. అలా మొదలైంది. వాస్ ఏ మాసివ్ హిట్, అందరికి చాలా నచ్చింది. దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. వెంటనే అలా ఒక సెట్ బ్యాక్ పడ్డం ఎలా అనిపించింది మీకు? అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఎలా కమ్బ్యాక్ ఇచ్చారు? ఇట్స్ రియాలిటీ చెక్ అనేది ఒకటి బిగినింగ్లోనే దొరకడం చాలా మంచి పని అయిందండి. అంటే భయపడుతూ ఏ పని చేయకూడదండి లైఫ్లో అనేది అప్పుడు అర్థమైంది నాకు. నువ్వు యాక్చువల్గా నేను చేయాల్సిన కథ కళ్యాణ వైభోగమే, ఓకే. కానీ నువ్వు ఇది చేస్తే ఫ్లాప్ అవుద్ది, ఇది ఆడదు, ఇది చేయాలని భయపెట్టి చేయించారు నాతోటి. అది నేను చేసిన మిస్టేక్. ఐ షుడ్ హ్యావ్ సెడ్ నో, ఐ వోంట్ డూ ఇట్. నాకు కొడతా ఉంది ఏదో ఒకటి, కానీ మేబీ ఆ ధైర్యం లేదేమో. 6 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన సక్సెస్ ఎక్కడ పోద్దో అన్న భయంతో చేసిన సినిమా. సో భయపడి ఏది చేయకూడదండి. అంటే హిట్స్ ఫ్లాప్స్ వస్తాయండి, కానీ తప్పులు ఇంకొకళ్ళు చెప్పినందుకు మనం తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తే పర్లేదు, అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అవర్స్. సో ఒకరు చెప్పినప్పుడు మనం చేసామంటే అంతే. దాన్ని మళ్ళీ తీసుకోవడం కష్టం. యా, సో ఇన్ వన్ వే ఇట్ వాస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి, ఎందుకంటే అది ఎర్లీగా జరిగింది నా కెరియర్లో.